నోరు ఊడిపోతుంది, తినేసేయాలి ఫస్ట్ నేను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. ఈరోజు కర్రీ వచ్చేసి విలేజ్ స్టైల్లో మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఎంత బాగా ట్రై చేసినా ఒక్కొక్కసారి మునక్కాయ ఇరిగిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో ముక్క విరగకుండా టేస్టీగా ఉండేలాగా, పులుసు చిక్కగా కమ్మగా ఉండేలాగా ఎలా చేయాలో చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. మరి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోండి. ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఎగ్ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ కుక్ చేస్తే చాలు. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము. కావాల్సిన వెజిటేబుల్స్ అయితే మునక్కాయ, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టొమాటోస్, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుంది. సో 4 తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి. ఆనియన్స్ ఇక్కడ 2 మీడియం సైజ్ తీసుకున్నాను. పెద్దదైతే ఒకటే తీసుకోండి. ఇక్కడ స్కిన్ ఎక్కువ తీయాల్సి వస్తుంది, బాగా డ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి. ములక్కాయలు మీడియం సైజ్వి 2 తీసుకున్నాను. అండ్ అలాగే కాస్త లేతగానే ఉన్నాయన్నమాట. మరి ముదురుగా ఉంటే టేస్ట్ బాగోదు. మరీ లేతగా కాకపోయినా కాస్త లేతగా ఉన్న మునక్కాయలో ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది. అది పులుసులోకి టేస్ట్ పెంచుతుందన్నమాట. అంటే పులుపుని కాస్త బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేయకుండా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. అంటే కట్ చేసిన దాన్ని బట్టి కూడా కూర టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అంతే. టొమాటోస్ కూడా ఇలానే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేలోపు పక్కనే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. కోడిగుడ్లు ఒలిచేటప్పుడు పైనున్న షెల్ ఎగ్తో పాటు ఒక్కొక్కసారి వచ్చేస్తుంది స్టిక్ అయిపోయి. అలా అవ్వకుండా నీట్గా షెల్ రావాలంటే ఒక టిప్ చెప్తాను. ఇప్పుడే కాదు, లాస్ట్లో చెప్తాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వాటర్లో వేసుకుని నానబెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే చాలు. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపట్లాడాలి. సౌండ్ విన్నారు కదా, అలా అన్నమాట. అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వెళ్తాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సారీ అబ్బా, స్టార్టింగ్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోస్తో పాటు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కాస్త ఎక్కువే వేసుకోవాలి. అరౌండ్ 4 టీ స్పూన్స్ వేసాను ఇక్కడ నేను. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక క్లీన్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. లేతవి కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. సో మూత పెట్టేసి 2 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈలోపు ఎగ్ మీద ఉన్న షెల్ని తీసేసుకుందాము. ఎగ్స్ నీట్గా రావాలి, పైన షెల్ కూడా ఈజీగా రిమూవ్ అవ్వాలంటే బాయిల్ చేసిన వెంటనే నార్మల్ వాటర్లో వేయండి. హాట్ వాటర్లో అలానే ఉంచేయకుండా. అప్పుడు షెల్ ఈజీగా వస్తుంది. ఇదే అనమాట నేను స్టార్టింగ్లో చెప్తాను టిప్ ఎగ్స్ గురించి.
కొంతమందికి ఎగ్స్ ఆయిల్‌లో ఫ్రై చేసి కర్రీలో వేస్తారు. ఆ టేస్ట్ కూడా బావుంటుంది. మీకు నచ్చితే గనక అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు తింటారని చెప్పి అలా వేయట్లేదు. వాళ్ళకలా నచ్చదనమాట. మీకు ఆ టేస్ట్ నచ్చితే గనక ఆయిల్‌లో ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఎగ్ షెల్ తీసేసాం కదా! ఇక చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే కర్రీలోకి వేయడానికి ఈజీగా ఉంటుంది. చింతపండు గుజ్జు కూడా వాటరీగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ మునక్కాయ కర్రీ కూడా ఆయిల్ సెపరేట్ అయ్యి ఇలా చక్కగా ఫ్రై అయ్యి ఉంటుందన్నమాట. మునక్కాయ కూడా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది ఈ స్టేజ్‌లో. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎగ్స్ వేసేటప్పుడు ఘాటు పెట్టుకొని వేసుకోండి. అప్పుడు గ్రేవీ ఎగ్స్ లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ములక్కాయ కుక్ అవ్వడానికి ఓ చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాకుండా ఓ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మునక్కాయ సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. లేదు మీకు డౌట్ అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వదిలేయాలి. అప్పుడే పులుసు టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇక్కడ మెయిన్‌గా టిప్స్ ఏంటంటే చింతపండు గుజ్జు వేసేటప్పుడు చిక్కగా ఉండాలి. అలాగే వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితే టేస్టీగా మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. అద్దిరిపోయిందనుకోండి. మీకు ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసు ఇష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసేయండి. బాయ్.